విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఏంటి మమ్మీ హడావిడి? ఎనీథింగ్ స్పెషల్? ఉండండి చూద్దరు గాని. మోడల్ వెడ్డింగ్ కార్డ్ డిజైన్ చేసి పంపించారు. ఎలా ఉంది? బ్యూటిఫుల్. మీ టేస్ట్ ఆంటీ. ఇప్పటి నుంచి మీ ఆంటీని కాకా పట్టడం మొదలా? కాక పట్టాల్సిన అవసరం నా అల్లుడికేంటి? నిజంగానే వెడ్డింగ్ కార్డ్ చాలా బాగుంది మమ్మీ. థ్యాంక్ యూ. హలో, మా వాళ్ళు కార్డ్ మోడల్ ఓకే చేశారు. ప్రింట్ చేసేయండి. మధ్యాహ్నం కల్లా రెడీ కావాలి. టైం కూడా పెద్దగా లేదు. డూ ఇట్ ఫాస్ట్. కార్డ్స్ 2 అవర్స్లో రెడీ అవుతాయి. ఫస్ట్ వెడ్డింగ్ కార్డ్ ఎవరికిద్దాం అనుకుంటున్నారు? చాయిస్ మీదే ఆంటీ. మొదటి శుభలేఖ మీ అమ్మకివ్వు దీపక్. మా మధ్య ఎంత వైరం ఉన్నా పెళ్లి విషయంలో పాటించవలసిన మర్యాదలు కొన్నుంటాయి. సాయంత్రం మీ ఇంటికెళ్ళి కార్డిచ్చిరా. సారీ ఆంటీ. దేనికి? నా మాట మన్నించని వాళ్ళతో నేను మాట్లాడను. మాట్లాడొద్దు. జస్ట్ కార్డు వాళ్ళ మొహన్ పడేసిరా చాలు. అదేదో మీరు చేస్తే సంతోషిస్తాను. నేనా? నెవర్. నేనైతే మళ్ళీ ఆ ఇంటి గుమ్మం తొక్కకూడదు అనుకున్నాను. నేను వెళ్ళను. మరి ఎవరు వెళ్ళకపోతే ఎలా? వెరీ సింపుల్. పోస్ట్ డబ్బాలో పడేస్తే సరి. నోనో, అది సంస్కారం కాదు. రోజీ సంస్కారం లేని మనిషిని అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. ఇఫ్ యు ఆర్ సో ఇంట్రెస్టెడ్ మీరే వెళ్ళండి. ఓకే, నేనే వెళ్తాను. కానీ తన ఇంటికి కాదు. ఆఫీస్కి వెళ్తావా? అస్సలు వెళ్ళను. ఇల్లు ఆఫీస్ కాకుండా మరెక్కడైనా కలుస్తాను. కమాన్ దీపక్, మీ మమ్మీని నంది హిల్స్ దగ్గరికి రమ్మను. పర్వాలేదు, ఒక్క మాట చెప్పు. నువ్వే వస్తున్నట్టు చెప్పు. హలో, నేను బాబు దీపక్. వెడ్డింగ్ కార్డ్ ఇస్తాను. నంది హిల్ టాప్ దగ్గరికి రా. అక్కడికెందుకు బాబు? ఇంటికి రా. నేను చెప్తున్నది నంది హిల్ టాప్ దగ్గరికి రమ్మని. వెంటనే రావాలా? ఈవినింగ్ 5 o'clock వస్తే చాలు. నిన్ను చూడాలని నా మనసు కొట్టుకులాడుతుంది. తప్పకుండా వస్తాను బాబు. ఏమంటుంది తను? తప్పకుండా వస్తానంది. అయితే నా అంచనా తప్పలేదన్నమాట. ఇంకేమైనా ఎక్స్ట్రా మాటలు మాట్లాడిందా? ఐ మీన్ నా గురించి గానీ మమ్మీ గురించి గానీ? అలాంటిదేం లేదు. థ్యాంక్స్ దీపక్.
మళ్ళీ ఇన్నాళ్ళకి నా చేతికి చిక్కబోతున్నావే నువ్వు. ఏమిటా చూపు? ఏమిటి, కార్లోంచి దిగవలసింది దీపక్ కదా, ఈవిడ దిగిందేమిటి అని ఆశ్చర్యంగా ఉందా? లేక ఇన్నాళ్ళు తెలివిగా తప్పించుకుంటూ ఇప్పుడు దొరికిపోయానేంటబ్బా అని బాధగా ఉందా? ఏమిటి, మాటలన్నీ గొంతులోంచి మాయమైనట్టు ఏమిటా చూపు? దీపక్ ఎక్కడా? ఎక్కడుండాలో అక్కడే ఉన్నాడు. నన్ను ఇక్కడికి రమ్మని ఫోన్ చేశాడు. ఆ ఫోన్ చేయించింది నేను, నిన్నిక్కడికి రమ్మని చెప్పించింది నేను. ఇంకా పెళ్ళే కాలేదు, ఇంటల్లుడు హోదా రానేలేదు, అప్పుడే అత్తగారు చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోయాడేమిటా అని ఆశ్చర్యంగా ఉందా? ఇప్పుడు దీపక్ అనేవాడు నా చేతిలో కీలు బొమ్మ. నేను సిడౌన్ అంటే కూర్చుంటాడు, స్టాండప్ అంటే నిల్చుంటాడు. ఏ, నాతో ఆడుకున్న ఆటలు చాలేదా? ఇప్పుడు నా కొడుకు జీవితంతో ఆడుకుంటున్నావు. ఆట స్థలంలోకి ముందుగా అడుగు పెట్టింది నువ్వు, కవ్వించింది నువ్వు. ఎదుటి వాళ్ళు సవాళ్లు రువ్వుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా? ఆట అంతు చూడాలి కదా. ఇప్పుడేమంటావు? ఇన్నేళ్లు తెగరెచ్చిపోయావుగా, ఇంకొన్ని గంటల్లో నీ పొజిషన్ తలకిందులు చేయబోతున్నాను. ఎరవేసి చేపల్ని పట్టడాన్ని ఆట అనరు. పోనీ వేట అంటారా? ఆట అనుకో, వేట అనుకో, కొడుకు కొడుకు అంటూ ఇన్నాళ్ళు నువ్వు విర్రవీగావు కదా. నీ కొడుక్కి నీ అనుమతి లేకుండా, నీ ప్రమేయం లేకుండా, నీ అవసరం లేకుండా పెళ్లి చేస్తున్నాను. సిగ్గు లజ్జ ఉన్నదానివైతే ఈ పెళ్లికి రాకు. అఫ్కోర్స్ ఈ పెళ్లికొచ్చి నీకు మానాభిమానాలు లేవని నిరూపించుకుంటావని నాకు తెలుసనుకో. అయినా నా వంతు కర్తవ్యం నేను నెరవేర్చాలిగా. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, సిగ్గు లజ్జ ఉన్నదానివైతే ఈ పెళ్లికి రాకు. ఎవరిని పంపే ప్రయత్నం చేయకు. గుర్తుంచుకో, ఇక నుంచి గడిచే ప్రతి క్షణం నాది, వేసే ప్రతి పందెంలో గెలుపు నాది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి పంపేదాకా నేను నిద్రపోను, నిన్ను నిద్రపోనివ్వను.
ఆవిడ గారు ఇచ్చారు, నువ్వు తెచ్చావు. ఇచ్చి ఇవ్వగానే విసిరి ఆవిడ మొహన్ కొట్టేసి రావాల్సింది. ఇంటికి నువ్వు తెచ్చావు. కాశీ, దీన్ని తీసుకెళ్లి ఏ చెత్త కుండీలోనో పడేసిరా. దీప్తి, ఏమిటా తొందరపాటు? అదేలా ఇవ్వు. ఇవ్వమంటున్నానా? ఈ పెళ్లి ఆపు చేయమ్మా. ఇప్పటికిప్పుడు ఆపు చేయడానికి ఇదేమన్నా బొమ్మల పెళ్ళా? అర్థం లేకుండా మాట్లాడుకో. ఇది దీపక్ పెళ్ళి, ఈ ఇంటి పెద్ద బిడ్డ పెళ్ళి. ఇంకేం మరి, పెళ్లి పిలుపు అందిందిగా, వెళ్ళి జరిపించు. ఈ ఇంటికి పెద్ద అయిన మీకు ఆడపడిచైన తనకీ ఇష్టం లేకుండా ఏమిటమ్మా ఈ పెళ్లి? వెళ్ళి పెళ్లి ఆప్ చేయండి. నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి కాశీ? ఆపండాని అందరూ కలిసి అరిచినా మొత్తుకున్నా మన మాట పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరక్కడ. ఎలా ఆపుతావు పెళ్ళి? మీరొక్క మాట చెప్పండి, మా దోస్తులందరినీ తీసుకెళ్లి నిమిషంలో ఆ పెళ్లి ఆప్ చేయిస్తాను. అలా ఆపడం మర్యాద అనిపించుకుంటుందా? సంస్కారం అనిపించుకుంటుందా? నన్ను కాసేపు స్థిమితంగా ఆలోచించుకోనివ్వండి ప్లీజ్. వెళ్ళండి. ఆలోచించు, బాగా ఆలోచించు. వాళ్ళు దీపక్ పెళ్లి జరిపించేంత వరకు ఆలోచిస్తూనే ఉండు. హలో దీప్తి, దీప్తి, ఈరోజే నా పెళ్ళి, నువ్వు మాత్రమే రావాలి. నేను రాను. నీ అన్నయ్యగా చెప్తున్నాను. నేను నీ చెల్లెల్లని, నువ్వు నా అన్నవని, నీకోసం కళ్ళు కాయలు కాచేటట్టు ఎదురు చూస్తున్న అమ్ముందని అసలు నీకు గుర్తుందా? నువ్వు వస్తున్నావా లేదా? దీపక్, ఇప్పటికీ మించిపోయింది లేదు. భార్గవితో నీ పెళ్లి మాకెవరికి ఇష్టం లేదు. క్యాన్సిల్ చేయి. ఎవరికో ఇష్టం లేదని నా ఇష్టాన్ని ఎందుకు చంపుకోవాలి? ఈ పెళ్లి జరిగి తీరుతుంది. మన కోసం తన ఇష్టాయిష్టాల్ని చంపుకొని మనల్ని పెంచి పెద్ద చేసిన మనిషి ఒకరు ఉన్నారా ఇంట్లో? నా ఇష్టాయిష్టాల్ని గౌరవించిన వాళ్ళతో నాకేంటి పని? ఇంకో గంటలో కారు పంపిస్తున్నాను, పెళ్లికి నువ్వు వస్తున్నావు. దట్స్ ఆల్. ఏంట్రా నువ్వు కార్పేది, నేను వచ్చేది? నువ్వు ఒట్టి స్టూపిడ్వి, ఇడియట్వి. ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న వాళ్ళని కాదని నిన్నగాక మొన్నొచ్చి దాని చుట్టూ కుక్క పిల్లలా తిరుగుతున్నావు. దీప్తి, ఎస్, దీప్తినే మాట్లాడుతున్నాను. నీకేమాత్రం ఆత్మాభిమానం ఉన్నా వెంటనే ఇంటికి తిరిగొచ్చేయి. లేదంటే నాకు అసలు అన్నయ్య లేడనుకుంటాను. నాకు కూడా చెల్లెలే లేదనుకుంటాను. అమ్మా, ఒకసారి కిందికి రామ్మా. అక్క, తొందరగా రా. అక్కడే ఆగిపోయావేం బాబు? లోపలికి రా. నాతో పాటు మరొకరున్నారు, భార్గవి, నా భార్య. నిన్ను పిలిస్తే తన్ని పిలిచినట్టే కదా. లోపలికి రండి. దీప్తి, అక్కడ నిలబడిపోయావే? అన్నయ్యకి వదిలికి ఆర్తిచ్చి లోపల పిలిచి కూర్చోబెట్టు. రా. అలాంటివేం చేయనక్కర్లేదు. అలా చేయడం పద్ధతి బాబు. పద్ధతి ప్రకారం ఏం జరిగిందని ఇప్పుడు ఈ పద్ధతి ఫాలో అవడానికి? సరే, ఆ విషయంలో ఆర్గ్యుమెంట్ వద్దు గాని రండి, కూర్చోండి. దీపక్, మేమేం కూర్చోడానికి రాలేదు. చూసావా దాని పొగరు? పొగరు గిగురు అంటే ఊరుకునేది లేదని ఆవిడకి చెప్పు.
పసిది ఏదో కోపంలో తెలియకంది. నువ్వు అపార్థం చేసుకోవద్దమ్మా భార్గవి. ఆ మాటలేవో అక్కడ చెప్పండి. లోపలికి రండి అంటూ ఎంతో ప్రేమగా పిలుస్తున్నావు. నీ కొడుకు గారు చేసిన నిర్వాకం అప్పుడే మర్చిపోయావా? ఇప్పుడు అవన్నీ ఎందుకు దీప్తి? ఇప్పుడు కాక ఇంకెప్పుడు అడుగుతావమ్మా? దీపక్, లెట్స్ మూవ్. అదేమిటమ్మా భార్గవి? అదంతేనండి లక్ష్మీదేవి గారు. అమ్మకన్నా నమస్కారం సే బాబు. అంత ముచ్చటేస్తే ఆ నమస్కారం ఏదో నువ్వు చేసుకో మీ అక్కయ్య గారికి. దీపక్, అవతల మనకి వేరే ఫంక్షన్ ఉంది. ఏమిటి టైం వేస్ట్ బిజినెస్? ఏయ్, నా గంత తిక్కరాగిందంటే ఆ వాచ్ తీసి నాలుగేసి కొడతా. పెళ్ళాం అనేది మొగుడు చెప్పినట్టున్నారు కానీ నువ్వేందమ్మమ్మ దీపక్ బాబుని దబాయిస్తుండవా? చిచి, ఈ కొంపలో ఒక్క నిమిషం ఉంటేనే నాకు కంపరం పుడుతోంది. ఇన్నాళ్ళు ఈ గలీజ్ మనిషి నువ్వెలా భరించావు బాబు? నేను వెళ్ళి కారులో కూర్చుంటాను. త్వరగా వచ్చేయ్. అమ్మా భార్గవి, ప్లీజ్ నా మాట విను. భార్గవి, వెళ్ళని వెళ్లే వాళ్ళు ఎందుకమ్మా ఆపుతావు? గలీజ్ మనుషులు అనే బిరుదులు పొందాంగా. దీపక్, నా మాట విను బాబు. బాబు, ఎందుకమ్మా ఏడుస్తావు? కొడుకు కొడుకు అని మురిసిపోయావుగా. వాడు చూపించిన ప్రేమ చాలేదా? నువ్వు ఆడవద్దే అక్క, ఊరుకోవే. నాకు ఏడుపొస్తుంది. అక్క ఊరుకో అక్క. సర్టిఫికెట్స్ లో నా పేరు దీపక్ అని ఉన్నా ఎవరికైనా నన్ను నేను పరిచయం చేసుకోవాల్సి వచ్చినప్పుడు లక్ష్మీ దీపక్ అని చెప్పుకుంటాను మమ్మీ. అవును మమ్మీ, కొందరు ఫ్రెండ్స్ అయితే నన్ను ముద్దుగా లక్ష్మి అని పిలుస్తారు తెలుసా? కూలబడిపోయిందో లేక కూలిపోవడానికి సిద్ధమైన చెట్టులా తయారైందో చూసిన వాళ్ళకే తెలియాలి. మనకేం తెలుసు? లేకపోతే నాతో పెట్టుకుంటుందా? పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతో పాటు మీరు కూడా వెళ్ళి ఉండాల్సింది మేడం. ఆ సీను మీరు కళ్ళారా చూస్తుండేవారు. సి మిస్టర్ రవీంద్ర, కొన్ని కళ్ళతో చూసేదానికన్నా ఊహించుకుంటేనే చాలా అందంగా ఉంటాయి. ఏదేమైనా మేడం, ఊహించిన దానికన్నా ఎక్కువగానే లక్ష్మీదేవి దెబ్బతిన్నదని మాత్రం చెప్పొచ్చు. ఏ, మీరు గాని వెళ్ళి చూసొచ్చారా ఏంటి? చూడలేదు కానీ విన్నాను. లక్ష్మీదేవి ఆఫీసుకు రావటం లేదని, కొడుకు పెళ్లి ద్వారా తగిలిన షాక్లోనే ఇంకా ఉందని వీరాస్వామి చెప్పాడు. కొట్టింది చిన్న దెబ్బ కాదు కదా. ఇన్నేళ్ళు ఆగితేనే మేడం ఇంకొన్నేళ్లు గుర్తుండిపోయే దెబ్బ కొట్టారు. ఇక లక్ష్మీదేవి మీ వైపు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయదు. అంటే తన పొగరు అణిగినట్టే దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పతనం ప్రారంభమైనట్టే. నో! దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పతనం కావడానికి వీల్లేదు.